మనం తిన్న ఆహారాన్ని తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రం అంటారని చాలా మందికి తెలిసిన విషయమే. మూత్ర విసర్జన చేయటం అంటే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపటమే. ఈ క్రమంలో రోజు కొందరు అధికంగా మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో చాలా మందికి తెలియదు. మనిషికి నిత్యం 2 నుంచి 3 లీటర్ల నీరు కనీస అవసరం. ఖచ్చితంగా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శరీరం పూర్తిగా ఉపయోగించుకుంటుంది. అప్పుడే జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. కనీస మోతాదుకు తక్కువగా నీరు తాగితే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి. ప్రధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే రోజుకి కనీసం 2 లీటర్ల నీటిని తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాలట. 4 సార్ల కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేయకూడదు, లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా అని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హాని లేదు. ఆల్కహాల్, కాఫీ, టీ వంటివి తాగినప్పుడు మూత్రాశయం ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, డయాబెటీస్ ఉన్నవారు, నీటిని అధికంగా తాగేవారు సహజంగానే 7 సార్ల కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది సహజమే. అయితే కేవలం 2 లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా రోజుకు 11 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.